అందరికీ నమస్కారం. చాలామంది నాకు నిన్న మధ్యాహ్నం నుంచి మంగ్లీ గారి పేరు ఎలా ఉంది? చాలా ఫేమస్ అయ్యారు. మంచి సింగర్. సో, పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ పాడారు. నిన్న యాక్సిడెంట్‌కి గురవ్వడం. చాలామంది ఆమె ఫ్యాన్స్ గానీ, ఆమె మంచి కోరేవాళ్ళు గానీ, అన్న మంగ్లీ పేరులో ఏముంది? మంగ్లీ గారు 10th జూన్ 1994 ఇంచుమించు 29 ఇయర్స్. ఈ జూన్ వస్తే 30 వస్తుంది. చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్య శివుడి పాట, మన గుడి దగ్గర పాడిన పాట చాలా పెద్ద హిట్ అయ్యాయి. నేను కూడా మంగ్లీ గారి వాయిస్‌కి పెద్ద ఫ్యాన్నే. ఇక్కడ ఈ పేరులో డిఫెక్ట్స్ చెప్తాను. ఆమె పైకి రావడానికి కారణం 10న పుట్టడం. 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి సూర్య భగవానుడి దీవెనల వల్ల చాలా మంచి పేరు, డబ్బు, కీర్తి. 10 మంది వెనకడుగేసినప్పుడు ముందడుగేసేవాళ్ళు ఈ 1 సిరీస్‌లో ఈమె 1 సిరీస్‌లో పుట్టింది. ఇక డిఫెక్ట్ ఏమంటే ఆమె పుట్టిన నెల 6వ నెల. పుట్టిన తేదీ 10 అంటే 1, 1 + 0 = 1. 1కి 6కి పడదు. 1 and 6 ఆర్ ఎనిమీస్. అందుకే 19th జూన్ పుట్టిన రాహుల్ గాంధీ గారికి 53 ఏళ్ళు వచ్చినా ఇంకా మ్యారేజ్ కాలేదు. మంచి వ్యక్తి. చాలా కష్టపడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కోసం యాత్ర చేస్తున్నాడు. భారత్ జోడో యాత్ర ఇవన్నీ కష్టపడుతున్నాడు. మంచి వ్యక్తి. బట్ 19th జూన్, ఈ 1 జూన్, 10 జూన్, 19 జూన్లో పుట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ 1కి 6కి పడకపోవడం వల్ల, 1 సూర్యుడు 6 శుక్రుడు వల్ల, ఈ ఎఫెక్ట్ వల్ల యాక్సిడెంట్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బు ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతుంటుంది. 16 ఇస్ ఫర్ అన్‌హ్యాపీ ఎండింగ్. ఇక్కడ చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ డేటు, మంత్ వరకే చెప్పాను. ఇక్కడ ఆమె పుట్టిందేమో 10. 10 అంటే 1. ఆమె పేరులో అక్షరాలు 6 ఉన్నాయి. మళ్ళా 1కి 6 పడదు. ఈ 1, 6లో ప్రతి గాంధీ అన్‌హ్యాపీ ఎండింగ్. బాంబ్ బ్లాస్టో, కాల్చడమో, దే ఆర్ హ్యావింగ్ అన్‌న్యాచురల్ డెత్. గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఆడ బుట్టో తీసుకుంటే బుట్టో ఫ్యామిలీ అందరూ కూడా 1, 6. ఆల్ డెత్స్ ఇన్ బుట్టో ఫ్యామిలీ, ఆల్ అన్‌హ్యాపీ ఎండింగ్స్ ఇన్ గాంధీ ఫ్యామిలీ. వీళ్ళంతా గొప్పవాళ్లే, చరిత్ర రాసిన వాళ్ళే, ప్రజలకు ఎంతో మంచి చేసిన వాళ్ళే. బట్ హ్యాపీ ఎండింగ్ లేదు. అర్లీ డెత్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ 1 and 6. 1 సూర్యుడు, 6 శుక్రుడు పడదు. కాబట్టి ఎంత పేరు ఎక్కువ అవుతే అంత ప్రమాదాలు, యాక్సిడెంట్స్ 1, 6లో ఎక్కువ ఉంటాయి. నా గత ప్రోగ్రామ్స్ అన్నీ చూడండి. 1, 6లో యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అన్‌హ్యాపీ ఎండింగ్. ఈ 1, 6 ఉన్న పేర్లలో జ్యోతి అనే పేరులో 1, 6 ఉంది. రమేష్ అనే పేరులో 1, 6 ఉంది. ప్రసాద్ అనే పేరులో 1, 6 ఉంది. శాంతిలో అశాంతి కారణం 1, 6. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లో 1, 6 ఉంటుంది. వాళ్ళు రైజ్ అవుతారు, ఒక రేంజ్కి వస్తారు, బట్ సడన్గా పడిపోతారు. అన్‌హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఆర్ హెల్త్ ప్రాబ్లం. ఈ 1, 6 వల్ల తొందరగా బాడీలో మార్పులు, సివియర్ అన్ట్రీటబుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఆమె పుట్టింది 10న, పేర్లేమో అక్షరాలు 6. 1, 6 డిఫెక్ట్ ఉంది. సెకండ్ డిఫెక్ట్ ఏమంటే బర్త్, మంత్, ఇయర్. 10th జూన్ 1994 అన్నీ కూడితే 3 వస్తుంది. బర్త్ నంబర్ 1, డెస్టినీ నంబర్ 3. 3 అంటే దేవతల గురువు జూపిటర్. పేర్ల అక్షరాలేమో 6 ఉన్నాయి. 3 దేవతలు, 6 రాక్షసులు. 3 జూపిటర్, 6 వీనస్. 6కి 3కి పడదు. 6, 3 అనేది ధ్వంసం. 6, 3లో వైఎస్ రాజశేఖర్ గారు ఒక చక్రం తిప్పారు, ఒక చరిత్ర రాశారు. ఆయన నాకు తెలిసినంత వరకు వైఎస్ అనే పేరుతోనే పైకి వచ్చారు. వైఎస్ యువసేన. ఎందుకంటే నేను తిరుపతిలో ఎంబీబీఎస్ చేసేటప్పుడు రాజారెడ్డి గారు నాకు బాగా పరిచయము. ఒక విషయంలో ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు తాత రాజారెడ్డి గారు సాయం అడిగినప్పుడు ఆయన 2 జీపుల్లో మనుషులు పంపించారు, పిల్లల్ని, నా సాయం కోసము. ఆ జీప్ని కూడా సింబల్, స్టిక్కర్లు వైఎస్ యువసేన అనే ఉంది. ఈ వైఎస్తోనే పైకి వచ్చారంట. వైఎస్ఆర్లో 6, 3 ఉంది. ఇక్కడ మంగ్లీలో కూడా 6, 3 ఉంది. డిష్ నంబర్ 3, పేర్ల అక్షరమేమో 6. వైఎస్ఆర్లో 6, 3 ఉంది. ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు వైఎస్ఏ,
రెండోసారి గెలిచే ముందు అన్ని కరెంటు పోల్స్ మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భూమన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి గారు నుంచి కడప వరకు, హైదరాబాద్ వరకు అన్నిట్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని పెట్టించారు. ఈ 3 అక్షరాల పేరు ఆయనకి పడదు. 3 అక్షరాలకి వైఎస్ఆర్లో 6వ నంబర్, 6-3 వల్ల ధ్వంసం. సో అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఎ లెజెండ్. సో ఆయన చనిపోయినప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు 3 రోజులు అన్నం కూడా తినలేదు నేను ఐ వాజ్ ఇన్ కర్నూల్ దట్ టైం. సో దొరికితే బాగును. బట్ ఆ వైఎస్ఆర్లో అది లేదు. వైఎస్లో చక్రం తిప్పే, చరిత్రలో నిలిచిపోయే గొప్ప నంబర్స్ ఉన్నాయి. సో ఎలా వాడాలి పేరుని, ఎలా పిలిపించుకోవాలి, ఎలా సంతకం చేయాలి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మంగ్లీలో ఎం అంటే 4, ఏ అంటే 1, ఎన్ అంటే 5, జీ అంటే 3, ఎల్ అంటే 3, ఐ అంటే 1. 5, 10, 13, 16, 17. 17 అంటే ఎంత? 8. మళ్ళా 1లో పుట్టిన వాళ్ళకి 8 పడదు. 1, 8 శత్రువులు. 10 అంటే 1, 17 అంటే 8. 17 నంబర్ మంచి నంబర్ అండి. 17 ఈజ్ ద నంబర్ ఆఫ్ అమెరికా. ప్రపంచం అంతా ఎవరు ఎక్కడ ఉద్యోగం చేయాలంటే అమెరికా అంటారు, కానీ పాకిస్తాను, చైనా, భూటాన్, నేపాల్ అనరు. ప్రపంచం అంతా పిల్లలు ఉద్యోగానికి చదువుకు పోవాలనుకునేది అమెరికా, నెక్స్ట్ కెనడా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ యూకే, నెక్స్ట్ న్యూజిలాండ్. ఇంతే, ఇంకా వేరే దేశాలకు పోవడానికి ఎవరు ఇష్టపడరు. ఈ 1కి 8 పడకపోవడం ఒక డిఫెక్ట్. బట్ 17 వల్ల ఫేమస్ అవుతారు. 17 ఈజ్ ఏ 8 పాయింటెడ్ స్టార్. బట్ 1కి 8 పడదు కాబట్టి ఏం చేస్తుందంటే 1 and 8 ఒక రేంజ్కి తీసుకెళ్ళి కిందకు తోసేస్తారు. దిస్ ఇస్ 1 డిఫెక్ట్, 1 and 8. సెకండ్ వచ్చేసి పైథాగరస్ సిస్టంలో 5, 10, 17, 5, 10, 17, 20, 29. 29లో ఏ అండ్ ఐ, 10 ఓవల్స్, 19 కాన్సనెంట్స్. ఈ 29 అనేది 2 చంద్రుడు, 9 కుజుడు. తూకంలో లేని జీవితం. 2, 9 ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తుంటుంది 29లో. సో లైఫ్లో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు బాగుంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు బాగుండదు. ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వచ్చే నంబర్ 29. తర్వాత దీంట్లో అచ్చులు 10 పోతే 19. 19 సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నెంబర్ అంటారు 19. సో నిన్న కాక మొన్న ఎల్బీ దిల్సుఖ్ నగర్లో ఎంబీఏ చదివే అమ్మాయి సాహితీ సూసైడ్ చేసుకుంటే ఈరోజు మధ్యాహ్నం టీవీలో స్క్రోలింగ్ పోతుంటే చూసారు. లిఖిత అనే అమ్మాయి, 10వ క్లాస్ అమ్మాయి, ఎగ్జామ్ రాసి వచ్చి అట్టే కుప్పకూలి చనిపోయింది అమ్మాయి డిప్రెషన్తో. సో లిఖితలో 2 ఐలు, ఒక ఏ. ఐ అంటే 9, ఐ అంటే 9, ఏ అంటే 1, 19 నంబర్. సాహితీలో SAHITHI 2 ఐలు, ఒక ఏ, 19 నంబర్. దీప్తి అని ఒక డాక్టర్, అనస్థిషియా డాక్టర్, ఆ అమ్మాయి పీజీ వాళ్ళు సీనియర్స్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆ అమ్మాయి ఇంజక్షన్ సూసైడ్ చేసుకుంది. వాళ్ళ నాన్న రైల్వే CI. 2 ఈలు, ఒక ఐ దీప్తిలో. ఈ అంటే 5, ఈ అంటే 5, ఐ అంటే 9, 19 నంబర్. ఇవన్నీ కూడా సడన్. అండ్ శ్రీహరిలో హీరోలో 2 ఐలు, ఒక ఏ, 19 నంబర్. సావిత్రిలో 2 ఐలు, ఒక ఏ, 19 నంబర్. సిల్క్ స్మితాలో 2 ఐలు, ఒక ఏ, 19 నంబర్. టైటానిక్లో 2 ఐలు, ఒక ఏ, మునిగిపోయి ఒక 1500 మందిని కోటీశ్వర్లని అటు సముద్రంలో ముంచి చంపేసింది. సో ఈ మంగ్లీలో కూడా 19 నంబర్. ఇది సడన్ బ్యాడ్ నంబర్, సడన్ డిప్రెషన్ నంబర్, సడన్ డెత్ నంబర్. సో ఈ బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి. సో మంగ్లీ గారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆమె తొందరగా కోలుకొని నా అడ్వైస్ తీసుకొని ఆమె పేరులో ఒక అక్షరం మార్చుకోగలిగితే ప్రపంచ కీర్తి, డబ్బు. ఇప్పుడు ఆమె కీర్తి ఉంది, డబ్బు నిలబడకుండా ఉంటుంది. ఈ యాక్సిడెంట్స్ మళ్ళీ 7 ఇయర్స్కి మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ ఉంది ఆమెకి. ఇప్పుడు బయటపడితే మళ్ళీ 7 ఏళ్లకి ఇంకొక యాక్సిడెంట్ ఉంది. ఇవి లేకుండా మనం పేరులో మార్పు చేసుకొని మంచి నంబర్స్ పెట్టుకొని ఆమె లైఫ్ అంతా ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండేటట్టు మన కరెక్షన్స్ ఉంటాయి. సో ఈ మంగళి గురించే కాదు, ఎవరైనా సరే 10న పుట్టి పేర్లు 6 అక్షరాలు పెట్టుకున్నా, వాళ్ళ పేరన్నీ కూడితే 8 నంబర్ వచ్చినా, 19 నంబర్ వచ్చినా, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో మీ పేరులో బలం ఎంత ఉంది తెలుసుకోవడానికి 8688157777. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉందో చెప్తాము, మా గొంతు మేము వేస్ట్ చేసుకుంటాం అంటే, నాలాగా నెహ్రూ గారి కొడుగ్గా నేను గత 34 ఏళ్ళుగా ఆఫీసులు నడుపుతూ, నేను నాన్నగారి దగ్గర ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ అన్నీ నేర్చుకుంటూ, గత 17 సంవత్సరాలుగా సొంతంగా ఆఫీస్ నడుపుతూ
లక్షలాది మంది క్లయింట్స్ ఉంటూ 2006లో యడ్యూరప్ప అని ఇచ్చాం, 2006లో బోయపాటి శ్రీను గారికి ఇచ్చాం, 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాం, సో మురుగదాస్కి ఇచ్చాం. సో హనుమాన్ హీరో తేజ సర్జాకి ఆ అబ్బాయి 3వ క్లాస్లో కరెక్షన్ ఇవ్వడం జరిగింది. నిఖిల్ సిద్ధార్థ్ 9th క్లాస్లో కరెక్షన్ ఇవ్వడం జరిగింది. నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇవ్వడం జరిగింది. సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్. తమన్నా, అమీర్ ఖాన్, సో అత్లీ ATLI ఉంటే నాన్నగారు ATLEE ఇచ్చారు. సో మీరు లైఫ్ బాగుండాలి అనే మంచి ఉద్దేశంతో మా రెస్ట్ టైం తగ్గించుకొని మీరు బాగుండాలి, పేర్లో నంబర్స్ బాగాలేకపోతే దురదృష్టం వెంటాడుతుంది, అలా లేకుండా మంచి నంబర్స్ ఉండాలి, మీరు బాగుండాలనే మేము కష్టపడి మీ పేర్ల గురించి వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ పేరు ఎలా ఉందో తెలుసుకోవడానికి 8688157777, ఇంకొక నంబర్ 9133789199. స్క్రీన్లో ఈ సైడ్లో ఉన్న 2 నంబర్లు, కింద ఉన్న 3 నంబర్లకి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ పెడితే బాగుందా లేదా చెప్తాను. అండ్ ఎందుకంటే రోజు నేను సుమారుగా 150 to 200 మినిమం షీట్స్ చూస్తున్నాను, రాంగ్ కరెక్షన్స్వి ఎక్కడ కూడా తీసుకొని, కనీసం వాళ్ళ పేరు కూడా వాళ్ళు న్యూమరాలజీ పేర్లు వేసుకోలేకపోతున్నారు. అండ్ హైదరాబాద్లో ఉండే 5-6 మంది న్యూమరాలజిస్టులు కొంచెం ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎవరికి కూడా కరెక్ట్ కరెక్షన్స్ ఇచ్చే నాలెడ్జ్ లేదు. ఒక సిస్టంలో పెడితే ఇంకో సిస్టమ్ రాంగ్ పెడుతున్నారు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల మీ హెల్త్ పాడవుతుంది, మీ వెల్త్ పాడవుతుంది. ఇది పేరు కాదు, మీ జీవితం అని బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడంటే అక్కడ కరెక్షన్స్ చేసుకోకండి. అండ్ మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ దగ్గర చేసుకోండి, నా దగ్గర చేసుకోకపోయినా పర్వాలేదు, ది బెస్ట్ దగ్గర చేసుకోండి. అండ్ పేరులో బలం బాగుంటే లైఫ్ అంతా మనం గెలుస్తూనే ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. సో పేరులో మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవడానికి నేను డీటెయిల్ గైడ్లైన్స్ ఇస్తాను, వినండి, అది ఫాలో అవ్వండి. చాలామందికి వాళ్ళ పేరులో అసలు బలం ఎంత, వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చాలామంది తెలియదు. అండ్ ప్రపంచంలో నాకు తెలిసి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తామని నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇంత టైము ఫీజు కట్టి ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మనం చూసి చెప్పేది ధర్మం. చాలామంది వాయిస్ పేర్లు అడుగుతుంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటారు లేదా పక్కన పెడితే, నేను మంచి మనసుతో ప్రతి ఒక్కరికి 3 to 5 minutes వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్రమ్ 2019 నుంచి ఆల్మోస్ట్ 5 yearsగా కొన్ని లక్షల మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. చాలామంది మీరు చెప్పింది నిజము, అమెరికాలో నుంచి చాలామంది నాకు ఓపెన్గా వాట్ యు హావ్ టోల్డ్ ఇస్ 100% పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి, ఎందుకంటే రాంగ్ నంబర్స్ అనేది కేవలం 11 or 12 రాంగ్ నంబర్స్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులు అవుతుంది, 13వ నంబర్ వస్తే మృత్యు నంబర్. ఇలా 13వ నంబర్ మీ పేరులో ఉంది అంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాంలే అనుకోకూడదండి, అది దోషం. ఒక్కసారి మనం ఓపెన్ చేశాక చాలా ఫాస్ట్గా కొడుతుంది కరెక్షన్ చేసుకోలేకపోతే. 16వ నంబర్ పైంచి పడిపోవడం, ఇట్స్ ఏ యాక్సిడెంట్ నంబర్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్, 19 అర్లీ డెత్ నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, 27 డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్, 31 ఆల్సో ఇస్ ఏ డెత్ నంబర్, 36 అస్తవ్యస్తం, 36 పక్కన కూర్చున్నాయి కాబట్టి. తర్వాత 33 బలిపశువుని, అందరికి వాడుకుంటారు వీళ్ళని, 33 వాళ్ళని, మంచి వాళ్ళు 33 వాళ్ళు అందరూ వాడుకుంటారు, డబ్బులు తీసేసుకుంటారు, మోసం చేస్తారు. 36 కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అంటే మళ్ళీ 12, 48 is 12 is రివర్స్ లైఫ్. 57 అన్న 12, ఒక గుండెలో 3 కత్తులు. సో 12ని 3 బ్యాడ్స్, 12, 48, 57. సో ఇవే రాంగ్ నెంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎలా సంతకం చేస్తారు, నేను ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్స్కి 9703335056 లేదా 9966000317, 9966000317, 9133789199, 9133789199.
9392426726 9392426726. అంటే స్క్రీన్లో పైన 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు. లాస్ట్ నంబర్ 8688157777 8688157777. ఈ పర్సనల్ ఈ నంబర్ నేను వాడుతున్నాను వాట్సాప్. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్లో ఏ నంబర్ కన్నా పంపండి. 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది అని వస్తుంది. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాయిస్ విన్నాక నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ నంబర్స్లోనే బుక్ చేసుకోండి. ఎనీ నంబర్, మీరు ఏ నంబర్కి వేసినా ఒకటే. అంటే పేరులో రాంగ్ ఉన్నప్పుడు కాంచానాం కర్మ విమోచనం 1 టైం ఫీ ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ నడపాల్సి ఉంటుంది, బిల్డింగ్ రెంట్స్ కట్టాల్సి ఉంటుంది, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి 1 టైం ఫీ పెట్టాము. పైగా జాతకాలు కూడా కాంచానాం కర్మ విమోచనం. సో ఫ్రీగా చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి గిఫ్ట్గా. సో అలా వద్దు, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. సో ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి చేయండి. మీ సమస్యలు ఏది పెట్టకండి. జస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం. సమస్యలు చాలామంది 2 పేజీలు 3 పేజీలు పెడుతున్నారు. ఆ చదివేంత టైము ఓపిక ఉండదు. నేను చెప్తే మీ పేరు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. మీరే నాకు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బంది పెడితే నేను చెప్పేది ఏముంటుంది? దయచేసి పెట్టద్దండి. అండ్ బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకు చాలామంది పేరెంట్స్ ఈ పేరు అనుకుంటున్నాము, ఈ పేరు అనుకుంటున్నామని రోజుకు 2 పేర్లు ఒక నెలంతా వదలకుండా అదే డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, పేర్లు మార్చి మార్చి పెడుతున్నారు. చిన్న పిల్లలకి 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాయిస్ అడగకూడదు. పిల్లోడు పుట్టాడు, ఆనందంగా ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు 5 పేర్లో 10 పేర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్, సంతకం ఎలా చేయాలని మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ 10వ క్లాస్ ఉన్నప్పుడు కలిచారనుకోండి, ఏ పక్క గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్లో ఏ పక్క చదువుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది. సో న్యూ బార్న్ చిల్డ్రన్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే వాయిస్కి అడగండి. బాబుట్టి వారం అయింది, పేరు చెప్పండి. లేదా మేము ఈ పేరు అనుకుంటున్నాం, బాగుందా లేదా? ఆ పేరులో డెత్ నెంబర్స్ ఉంటే నేను ఎలా చెప్పేది? వారం పుట్టిన పిల్లోడి పేరు బాగాలేదు, డెత్ నెంబర్స్ చెప్పడానికి నాకు నోరు రాదు. సో ఇది క్లియర్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాను. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి, పేరు గురించి అడగద్దండి. అండ్ మీ సమస్య ఏదైనప్పటికీ పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా 100% పరిష్కారం న్యూమరాలు చూపిస్తుంది. ఇది హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్, ఇది మతం సంబంధించి కాదు, ప్రాంతానికి సంబంధించి కాదు, ప్రపంచమంతా వాడుతున్నారు. 70 పైన దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు, 41 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. నాకు కానీ నాన్నగారికి కానీ అందరూ బాగున్నారు. క్లయింట్స్ ఉంటే గొప్ప కాదు, బాగుండడం గొప్ప. సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఆల్ ద బెస్ట్ అండి.